హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను హిస్టారికల్ ప్రతాప్గఢ్ ఫోర్ట్లో ఉన్నా. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన కోట్ ఇది. సో ఈ కోట్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రతాప్గఢ్ కోట మహాబలేశ్వర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా గంట నుంచి గంటన్నర టైం పడుతుంది. కార్లో వస్తే చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బైక్ అయితే కొంచెం రోడ్ అంతా గతుకులుగా ఉంటుంది. సో టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ అంతా నాసిరకంగా ఉంది. అంత హైవే రోడ్ లాగా ఫ్రీగా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ దీన్ని విజిట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ జర్నీ టైమే ఉంటుంది. మేము బైక్లో ట్రావెల్ చేసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, కార్ అయితే బెటర్ అండ్ సేఫ్. సో ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, ఇక చూస్తున్నారు కదా, మనకు చాలా దూరం నుంచే కోట కనిపిస్తూ ఉంటుంది. కోట దగ్గరికి అయితే వచ్చేసాము. కోట దగ్గరలో ఎక్కువ షోలాపూర్ సంబంధించిన చెప్పులు, ఇట్లాంటివి చిన్న చిన్న చేతి కళ వస్తువులు అవన్నీ రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. సో మనకి చూడడానికి అయితే చాలా బాగుంటాయి. వీలైతే కొనడానికి ట్రై చేయొచ్చు. సో కోట దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద కోట ఇది. సో సింహగఢ్ ఫోర్ట్ ఎంత ఉందో ఇంచుమించుగా అంత పెద్దగానే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోటలోకి అయితే ఎంటర్ అవుతున్నాం మేము. సో చాలా మెట్లు అయితే చాలా హైట్గా ఉన్నాయి. అండ్ మోరోవర్, సో మనకి ఇక్కడ శివాజీ మహారాజ్ ఫోటో ఒకటి కనిపిస్తుంది కదా, మనం చాలా రోజులుగా ఇట్లాంటి పెయింటింగ్ చూస్తూ ఉంటాము. ఈ పెయింటింగ్ చేసింది ఇక్కడే, ఈ ప్రతాపగఢ్ నుంచి అఫ్జల్ ఖాన్ వధ చేయడానికి ఆయన కింద దిగి వెళ్ళేటప్పుడు రాజా రవివర్మ గారు వేసిన పెయింటింగ్, ఆయన ఇమాజిన్ చేసుకుని వేసిన పెయింటింగ్ అది. సో చాలా పాపులర్ పెయింటింగ్. సో ఇక్కడ నుంచి మెట్లు దిగుతున్నట్టుగానే ఆయన పెయింటింగ్ చేశారు. సో కోట లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కోటకి. సో చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎంతమంది శత్రువులు వచ్చినా దాన్ని అటాక్ చేసి లోపలికి వెళ్ళడం చాలా కష్టం, అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో హిస్టారికల్ ఫోర్ట్ ఇది. సో చూడండి, భగవధ్వజం, అరుణాధ్వజం ఎరుగుతోంది. సో నేచర్ కూడా చాలా బాగుంది కోట చుట్టూ. అసలు ఇంత పెద్ద కోట ఇది. ఇదంతా కోటే. సో అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి. ఇంకా నేను కోట కిందనే ఉన్నా, ఇది పైన కాదు. కోట కింద ఉన్న భాగమే ఇది. ఆ చివరి దాకా ఉంది కోట. సో ఆ పార్ట్ వరకు వెళ్ళాలి మనం. చూడండి, కోట అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది కోట వ్యూ పాయింట్ ఇది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వెళ్తున్నా, ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఉన్న దగ్గరికి. సో చూద్దాం కోట ఎట్లా ఉందో. ఈ కోట వ్యూ పాయింట్ నుంచి చుట్టూ ఉన్న ప్రెమిసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఫిబ్రవరి మంత్ కదా, లైట్గా ఫాగ్ కూడా ఉంది. చాలా బాగుంది చూడ్డానికైతే. సరే, ఇంకా ఇది స్టార్టింగ్ పాయింటే. చూడ్డానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి కోట లోపల. సో అక్కడక్కడ తవ్వకాలు జరిపిన రోడ్లు, రోకళ్ళు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి వచ్చేటప్పుడు. చూద్దాం ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకేం కనిపిస్తాయో. సో ఫోర్ట్ డెవలప్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే, రీసెంట్గా స్టార్ట్ అయినట్టుంది. వర్క్ నడుస్తుంది అంతా. మేబీ నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. ఇక కూర్చోడానికి బెంచెస్ అంతా వర్క్ నడుస్తుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బోర్డు అయితే పెట్టలేదు, నేనే చెప్పేస్తున్నా వీడియోలో ప్రతి చోట. సో ఇక్కడ పక్కన పిచ్చి మొక్కలు అవి మొలిస్తే అవి కూడా కట్ చేస్తారు. ఈ పక్కన ఇదంతా
ఇప్పుడు మా ముందే కట్ చేసిర్రు ఇదంతా. కోట వ్యూ పాయింట్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. దారిలో కోతులు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమేమి కనిపిస్తాయో. కోటలోకి ఎంటర్ అవుతున్నాం. అవి ఇచ్చి ఫోటో తీస్తారా? ఇక్కడి నుంచే మనం కోట లోపలికి ఎంటర్ అవుతాం. అట్లాగే చరిత్రలోకి కూడా ఒకసారి ఎంటర్ అవుదాం. థ్యాంక్స్ టు మహారాష్ట్ర గవర్నమెంట్. ఎందుకంటే చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ అయినా పెట్టారు కోట చరిత్ర ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవడానికి. చూద్దాం ఆ చరిత్ర ఏంటో. ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్లో ప్రధాన ఘట్టం అఫ్జల్ ఖాన్ వధ. ఇదేంటంటే ఆదిల్ షా సైన్యాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ని చంపడానికి పెద్ద సైన్యాన్ని వేసుకుని వస్తాడు ప్రతాపగఢ్ కోట మీద యుద్ధం చేయడానికి. శివాజీ మహారాజ్ రాజనీతితో వ్యవహరించి ఒక చిన్న గుడారంలో ఆయన కలవడానికి ఏర్పాటు చేయిస్తారు. అట్లా ఒక గుడారంలో ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో అఫ్జల్ ఖాన్ కత్తి తీసుకొని శివాజీ మహారాజ్ని చంపడానికి ట్రై చేస్తే శివాజీ మహారాజ్ వాగ్నక్ ఈ పులిగోళ్ళ లాంటి పరికరంతో ఆయన పొట్ట చీల్చి చంపేస్తారు. ఇది మొత్తం స్టోరీ. శివాజీ మహారాజ్ లైఫ్లో ఇది ఒక ప్రధాన ఘట్టం. ఆయన ఒక గ్రేట్ వారియర్గా ఎమర్జ్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ పాయింట్. ఈ వాగ్నక్ని మోడీ గవర్నమెంట్ లండన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారు 2024లో. ప్రజెంట్ ఇది సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో ఉంది. 3 ఏళ్ల పాటు ఇది మన ఇండియాలో ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సతారా వెళ్తే ఆ మ్యూజియంని కవర్ చేసి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే మనం తుల్జా భవానీ మందిర్కి వెళ్తున్నాము. ఈ కోటలోనే ఉంటుంది తుల్జా భవానీ మందిర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆరాధ్య దైవం. స్టెప్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి. దారిలో ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. మనం జస్ట్ రిలాక్స్ అవుతూ ఫుడ్ తీసుకుంటూ పైకి అయితే వెళ్ళొచ్చు. ఈ ఎదురుగా ఉన్న హోటల్లో మేము ఆగాము. చూడండి కోట వ్యూ పాయింట్ ఇందాక వచ్చాం కదా, అది ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా బాగుంది చూడడానికి అయితే. ఆ తర్వాత మేము మళ్ళీ తుల్జా భవానీ మందిర్కి మా జర్నీ స్టార్ట్ చేసాము. అన్ని స్టెప్సే. మెట్లయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. చాలా ఆగుతూ ఆగుతూ వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చేసాము తుల్జా భవానీ మందిర్ దగ్గరికి అయితే. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే తుల్జా భవానీ మందిర్ వచ్చేస్తుంది. ఇది తుల్జా భవానీ మందిర్కి వెళ్ళే ఎంట్రీ పాయింట్. ఈ మందిరం ప్రెమిసెస్లోకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఒకటి మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేసాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న స్కూల్ పిల్లల బ్యాచ్ వచ్చారు. వీళ్ళందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ అంతా చెప్తున్నారు ఇక్కడ మరాఠీ లాంగ్వేజ్లో. ఏదో విందాము అసలు వాళ్ళు ఏం చెప్తారా అని ట్రై చేసాం, కానీ మరాఠా మనకు రాకపోవడం వల్ల కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయాం ఏం చెప్పామనేది. కానీ వాళ్ళు మధ్య మధ్యలో ఇచ్చే స్లోగన్స్ని బట్టి అది ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ అని మాత్రమే అర్థమవుతుంది. చాలా శ్రద్ధగా వింటున్నారు చూడండి. అసలు వీళ్ళకు అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఇట్లాంటి దేశభక్తి వీరుల స్టోరీలు చెప్పడం వల్ల ఫ్యూచర్లో మంచి మంచి పిల్లలు అవుతారు వీళ్ళు. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అసలు ఉండవు. సరే, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత హస్తకళల ప్రదర్శన లాంటిది ఒకటి ఉంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఐడల్స్, అట్లాగే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, ఎందుకంటే ఇంత పైకి తీసుకొచ్చి అమ్మాలి కదా. కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ కొనొచ్చు. వాళ్ళు తీసుకున్న కష్టానికి ఆ అమౌంట్ పే చేయొచ్చు. సరే, ఆ ప్రదర్శన అంతా చూసేసి ఆ షాప్ అంతా ఒకసారి ఒక రౌండ్ వేసేసి నెక్స్ట్ కోట లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది కూడా తుల్జా భవానీ మందిర్ ఎగ్జిట్ గేట్ ఇది. చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ విలేజ్ ఒకటి ఉంది అండ్ పక్కనే ప్రతాపగఢ్ ఫోర్ట్కి సంబంధించిన మ్యాప్ ఒకటి ఉంది. మనం ఎక్కడున్నాము, ఎటువైపు వెళ్ళాలి, కోట టాప్ పాయింట్కి ఎట్లా వెళ్ళాలనేది మొత్తం ఆ మ్యాప్లో డీటెయిల్డ్గా ఉన్నాయి. ఈ మ్యాప్కి ఒక ఫోటో తీసుకుని వెళ్తే ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. భవానీ మందిర్ నుంచి బయటకు వచ్చాము. ఇంకా ఈ పిల్లలు అలాగే ఉన్నారు. మేము లోపలికి వెళ్ళి ఆ షాప్లో ఒక 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేసి చూడాల్సినవన్నీ చూసి కావాల్సినవన్నీ కొనుక్కొని మళ్ళీ వచ్చాము. అయినా వీళ్ళ స్కూల్ పిల్లల స్టోరీ అట్లా రన్ అవుతూనే ఉంది. వాళ్ళకి సంబంధించిన చెప్పాల్సినవన్నీ అలా చెప్తూనే ఉన్నారు, స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు. గ్రేట్, అసలు స్కూల్ గ్రేట్, ఆ పిల్లలు గ్రేట్. వాళ్ళకి ఇప్పటి నుంచే ఇట్లాంటివి చెప్పాలన్న ఆ థాట్ ఆ టీచర్స్కి వచ్చిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. సరే, ఇక్కడ ఈ కోటలో చిన్న చిన్న వెపన్స్ లాంటివి ఉన్నాయి.
ఐరన్తో చేసినవి. అసలు వీళ్ళు ఇవి ఏవి కొట్టేయకుండా ఉంటారా అని ఒక చిన్న డౌట్ వచ్చి నేను లిఫ్ట్ చేయడానికి ట్రై చేశా. సో ఇద్దరం కలిసి ఎత్తడానికి పాసిబుల్ అవ్వలేదు. ఆ తర్వాత కోట పై భాగానికి అయితే వెళ్తున్నాం మేము. కోట పై భాగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద స్టాచ్యూ ఉంది. అది చూడడానికే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు వస్తుంది, నేను చూపిస్తా. సో ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత హైట్లో పెట్టారో చూడండి. ఇది ఎవరు ఇనాగరేట్ చేశారో తెలుసా? సో ఇండియా ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆయన వారసుడైన రాహుల్ గాంధీకి శివాజీ మహారాజ్ బొమ్మ ఇస్తే మాత్రం తీసి పక్కన పెట్టేస్తాడు. అదేంటో వీళ్ళ వైపరీత్యాలు నాకు అర్థం కాదు. సరే, ఇంకా దీని చుట్టూ ఒకసారి ఒక ప్రదక్షిణ చేసేసి చిన్న బాక్స్లో ఒక కోట ఐడియల్ ఉంది. సో దాని చుట్టూ అలా ఒక రౌండ్ వేసేసుకొని మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతూ ఉంది. సో చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కోటలో. మనం ఏడికి వెళ్తే ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదేంటో మరి. సో రిటర్న్ అయితే అయిపోయాము. సో కావాల్సినవి ఏమన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇది ప్రతాపగఢ దుర్గం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.